పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఆదిత్య డిగ్రీ కాలేజీ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులైతే భారీ స్థాయిలో ఆందోళన బాట పట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉందో, డిగ్రీ కాలేజీకి పర్మిషన్ లేకుండా కూడా ఈ విద్యార్థులందరినీ ప్లేస్మెంట్స్ వస్తాయని చెప్పి జాయిన్ చేసుకున్నారని విద్యార్థులందరూ కూడా ఆందోళన చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే జాయిన్ చేసుకోముందు ముందు ఏదైతే విద్యార్థులు జాయిన్ అవుతున్నారో మీకు ఇక్కడ చదువుకుంటే 3 సంవత్సరాలు కూడా అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ వస్తాయని చెప్పి కూడా కంపల్సరీ అని చెప్పి కూడా ఈ విద్యా సంస్థల యాజమాన్యులు వాళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఏదైతే పర్మిషన్స్ లేకుండా ఆదిత్య కాలేజీని రన్ చేస్తున్నారో దీన్ని కాకుండా వేరొక కాలేజీకి అయితే ఈ బాయ్స్ విద్యార్థులందరూ కూడా తరలించే పరిస్థితి అయితే ఉందని విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ చేసే క్రమంలో అయితే విద్యార్థులకి పోలీసులకి కొంత వాగ్వాదం అయితే జరిగి ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇది ఏదైతే ఆదిత్య విద్యా సంస్థలో డిగ్రీ కాలేజ్ ఉందో, డిగ్రీ కాలేజీకి పర్మిషన్స్ లేవని చెప్పి వాస్తవేనని, అయితే ప్రస్తుతం పర్మిషన్స్ పెట్టాం ఇదంతా కూడా అండర్ ప్రాసెస్లో ఉందని చెప్పి ఆవిడైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు బాయ్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వేరే క్యాంపస్కి తరలించడం పైన, ఇటు లేడీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ కో ఎడ్యుకేషన్ కాకుండా బాయ్స్ అందరినీ వేరే క్యాంపస్కి తరలిస్తున్నామని వారైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ విద్యార్థులందరూ కూడా ఈ ఆదిత్య డిగ్రీ కాలేజీకి పర్మిషన్ లేకుండా ప్లేస్మెంట్లు ఇస్తామని చెప్పి తమను మోసం చేసి కాలేజీలో జాయిన్ చేసుకున్నామని, తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని చెప్పి ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. మీ దగ్గరికి ఎవరన్నా స్టూడెంట్స్ వచ్చి మాకు ఇలా జరుగుతుందని మీకు రిటర్న్ గా మీకు ఏమైనా ఇచ్చారా? ఏబీపీ ఉంది, మాకు ఏమైనా ప్రాబ్లం ఉందని ఏమైనా ఇస్తే ఒకసారి ఆ కాపీ నాకు ఇవ్వండి. ఫోన్లో చూపించడం కాదు. మీకు ఏమన్నా ఏబీపీ మాకు ప్రాబ్లం ఉంది, మా కాలేజీకి రండి, మీరు వచ్చి మాకు సమస్య పరిష్కరించండి అని చెప్పేసి మీకు ఏమైనా ఇస్తే స్టూడెంట్స్ ఎవరన్నా వచ్చి మీకు ఎవరన్నా ఏబీపీ వస్తే ఇవ్వండి, నాకు ఇవ్వండి ఒకసారి. అలా కాకుండా ఏబీపీ ఇక్కడికి ఎంటర్ అయిపోయి స్టూడెంట్స్ కాలేజీలో స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి ఇప్పుడు యాజమాన్యం తీసుకునే డెసిషన్ ఉంటాయి. మీకు స్టూడెంట్స్ నచ్చకపోతే స్టూడెంట్స్ యాజమాన్యం చర్చించకుండా మీకు ఎవరు రిప్రజెంట్ చేశారు? ఏది గ్రూప్ కదమ్మా, అందరికి నమస్తే. నా పేరు కాగిత రెండు చందు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విభాగ్ కన్వీనర్. ఏదైతే మన భీమవరం పట్టణంలో 1 టౌన్ లో బిఎస్సీ కళాశాల ఉన్న ప్లేస్ లో ఆదిత్య డిగ్రీ కళాశాల తీసుకురావడం జరిగింది. ఈ కళాశాలలో విద్యార్థులకు అడ్మిషన్ చేసుకునే ముందు మా క్యాంపస్ లో జాబ్స్ బాగా వస్తాయి, దాదాపు 1000 జాబులు పైగా వచ్చాయని చెప్పి ఇక్కడ జాయిన్ చేసుకుని విద్యార్థులు దాదాపు 600-700 మంది అడ్మిషన్ చేసుకుని మా క్యాంపస్ వస్తే కన్ఫర్మ్ మీకు జాబ్లు వస్తాయని అడ్మిషన్ చేయించుకుని ఈ రోజు మీ క్యాంపస్ ఉమెన్స్ క్యాంపస్ చేస్తున్నాం, మీరు పక్కన ఉన్న ఆదిత్య డిగ్రీ వేరే క్యాంపస్ లోకి వెళ్ళండి అని విద్యార్థులు తరలిస్తున్నారు. దాని గురించి కళాశాల యాజమాన్యంతో పిల్లలు చాలా మంది మాట్లాడారు, మేము మాట్లాడాం. తర్వాత చైర్మన్ గారికి అనేక రకాల మెయిల్ పెట్టారు. దాదాపు 300 చిల్డ్రన్ మెయిల్ పెట్టడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన రాలేదు. ఈ రోజు విద్యార్థులు మన దగ్గర రాక మేము విద్యార్థి పరిషత్ విద్యార్థులు అందరం వచ్చి కళాశాలలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉంటే కళాశాల యాజమాన్యం మేము అడ్డుకోవడమే కాక డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి మాపై దౌర్జన్యం చేయించడం జరిగింది. చాలా దారుణమైన విషయం. అదేవిధంగా విద్యార్థులు ఒక గొంతు కోసే ఆలోచనపై శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ పనిచేస్తుంది. అదొకటే కాక పిల్లల్ని ఏ రకంగా భయపడతారంటే, ఇక్కడ ఎవరైనా మీకు గొంతు మెదిలేరా, మీకు రేపొద్దు మీకు టీసీలు మీ చేతిలో ఇచ్చి పంపిస్తాం అనే విధంగా విద్యార్థుల్ని కాలేజ్ ప్రిన్సిపాల్ భయపెట్టడం జరుగుతుంది. ఈ రకమైన చర్య ఇక్కడ జరుగుతుంది. ఒకే మేనేజ్మెంట్ అండి. కాబట్టి ఇక్కడ ఉమెన్స్ కి అది కోవిడ్ కింద మార్చడం జరిగింది. ఎందుకు అంటే అది తల్లిదండ్రుల కోరిక మేరకు, విద్యార్థినుల యొక్క కోరిక మేరకు ఈ చేంజెస్ అనేవి చేస్తున్నారు. అకాడమిక్స్ లో కానీ ఇందులోనే ఎటువంటి మార్పులు ఉండదు. మాకున్న 34 బ్రాంచెస్ ఒకే సిస్టమ్ ని ఫాలో అవుతాము. అటువంటిది పక్క బ్రాంచ్లో ఇంకా హ్యాపీగా ఆడపిల్లలకి కొంచెం ఎక్కువ సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు ఇంకా ప్రశాంతంగా చదువుకుంటారు, మంచి విద్యను అందించవచ్చు అన్న ఆలోచనే తప్పించి ఇందులో ఇంకొకటి ఏమీ లేదు. దీనికి యాజమాన్యానికి రిప్రజెంట్ చేయడం తప్పలేదు, కానీ ఇలా అందరూ వచ్చి గొడవలాగా చేయటం అనేది అయితే కరెక్ట్ కాదండి. స్టూడెంట్ పేరెంట్స్ అండి సార్, బాయ్స్ స్టూడెంట్స్ కాదు కదా సార్, గర్ల్స్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ మీదకు, గర్ల్స్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ రిక్వెస్ట్ మీదకు దీని ఉమెన్స్ క్యాంపస్ సార్ అలాంటి ఏమి ఉండవు సార్. జాబ్స్ అయితే ఒకే పర్పస్ కింద ఉంటాయి సార్. అకాడమిక్స్ లో కూడా ఏముండవు
సార్ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి షిఫ్ట్ చేసుకున్నాం సార్. కంజెస్టెడ్ గా ఉంటుందని ఇక్కడ క్యాంపస్ తీసుకున్నాం. సార్ పర్మిషన్ కి అయితే అప్లై చేశాం సార్, కానీ విషయం ఏంటి అక్కడ స్పేస్ సరిపోవట్లేదండి, కంజెస్టెడ్ గా ఉంది, లైటింగ్ అది వెంటిలేషన్ లేదు, అందుకని మార్చాం సార్ ఇక్కడికి. స్టాఫ్ పర్మిషన్ లేకుండా ఏం కాదు కదా సార్, అందరు ప్రాసెస్ లో చేస్తున్నారు కదా. నాకైతే రిటర్న్ కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు సార్, ఏం లేదు సార్. వాళ్ళు చైర్మన్ సార్ పెట్టారేమో, మరి మేనేజ్మెంట్ పెట్టారు, మాకైతే రాలేదు సార్. మా ద్వారా వెళ్ళాలి కదా సార్.